బలగం సినిమాతో జబర్దస్త్ వేణు కాస్త బలగం వేణుగా మారిపోయాడు. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని మాత్రమే కాదు, ప్రతిష్టాత్మక అవార్డులను కూడా అందుకుంది. దాంతో బలగం వేణు పేరు ఇండస్ట్రీలో మోగిపోతుంది. ఆయన తర్వాత సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత దిల్ రాజుతోనే నెక్స్ట్ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. అంతేకాదు తన తర్వాతి సినిమా కోసం నేచురల్ స్టార్ నానిని ఎంచుకున్నాడు. ఎల్లమ్మ అనే టైటిల్తో వస్తున్న ఈ సినిమాను నాని, దిల్ రాజు, వేణు ముగ్గురు కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చారు. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్టుకు మొదలు కానుందని ఆడియన్స్ అనుకున్నారు. కానీ ఎల్లమ్మ ప్రాజెక్టు గురించి సోషల్ మీడియాలో మాత్రం ఒక న్యూస్ వైరల్గా మారింది. ఇక అదేంటంటే ఇటీవల దర్శకుడు వేణు నానికి ఎల్లమ్మ సినిమా స్టోరీ డ్రాఫ్ట్ చెప్పాడట. అయితే వేణు చెప్పిన కథ నానికి పెద్దగా నచ్చలేదట. అందుకే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశాట నాని. అయితే ఈ విషయంపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక నాని సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన దర్శకుడు వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నారు. డివివి దానన్న నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ ప్రియాంక మోహనన్ నటిస్తున్నారు. జాక్స్ బీజాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులకు అంచనాలు పెంచేసింది. ఆగస్టు 29న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాల్సిందే. హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి గత కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఆ రిలేషన్ ముందుకు తీసుకెళ్తూ ఇటీవలే అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు ఈ జంట. కేవలం ఇరు కుటుంబ సభ్యుల మధ్య చాలా రహస్యంగా జరిగింది వీరి ఎంగేజ్మెంట్. ఇదే విషయాన్ని ఇద్దరు తమ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్, ఆడియన్స్, నెటిజన్స్తో పంచుకున్నారు. ఇక అప్పటి నుండి త్వరలోనే వీరి పెళ్లి కూడా ఉండబోతుందనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అలాంటి అప్డేట్స్ ఏం ఇవ్వకుండా ఇద్దరు తమ క్యారియర్లపై దృష్టి పెట్టారు. సినిమా షూటింగ్లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది అంటూ ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ ప్రకారం సిద్ధార్థ్ అదితిల పెళ్లికి రానున్న డిసెంబర్లో ముహూర్తం ఫిక్స్ చేశారట పెద్దలు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సిద్ధార్థ్ ఇండియన్ 2 సినిమాలో కీ రోల్ చేస్తున్నాడు. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న సిద్ధార్థ్కి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాల్సిందే. ప్రస్తుతం ప్రేక్షకులకు ఓటీటీ కంటెంట్కి బాగా అలవాటు పడ్డారు. మరి ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ జోనర్లను సినిమాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే ఓటీటీ సంస్థలు కూడా అదే కంటెంట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి మరో ప్రాజెక్టులో ప్రేక్షకుల ముందుకు అలరించడానికి సిద్ధమైంది. అదే పరువు వెబ్ సిరీస్. నివేద, పేతురాజు, నరేష్, అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ను సిద్ధార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ సంయుక్తంగా తెరకెక్కించారు. ఇంటెన్సివ్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ వెబ్ సిరీస్లో మెగా బ్రదర్ నాగబాబుకి రోల్ చేశారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సిరీస్ జూన్ 14న ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ నుండి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. పెద్దలకు తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రేమ జంట, ఆ జంటను వెంటాడే పెద్దలు, ఆ ప్రయాణంలో ఆ ప్రేమ జంటకు ఎదురైన పరిస్థితుల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కబోతోంది. అయితే తప్పించుకునే ప్రయత్నంలో ప్రేమికులే హంతకులుగా మారడం అనేది ఇక్కడ ఉత్కంఠనే రేకెత్తించింది. దాంతో ఈ సిరీస్పై ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మరి జూన్ 14న రానున్న ఈ సిరీస్ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. చైతన్యరావు, హెబా పటేల్ జంటగా బాల రాజశేఖర్ని దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ హనీమూన్ ఎక్స్ప్రెస్ కేకేఆర్, బాలరాజ్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే 3 పాటలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టైటిల్ సాంగ్ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రిలీజ్ చేసి టీంకు బెస్ట్ విషెస్ చెప్పారు. స్ఫూర్తి జితేంద్ర ఈ సాంగ్ కంపోజ్ చేయడంతో తనే పాడింది. అలాగే కిట్టు విస్సా ప్రగడతో కలిసి లిరిక్స్ కూడా రాసింది. యూ సే పొరాటో, నేనంట పొటాటో, మన జంటే అయ్యిందేమో ఒక పొరపాటో అంటూ సాగిన పాట ఆకట్టుకుంటుంది. కీలక పాత్రలో పోషించిన తనికేళ్ల భరణి సుహాసిని పెళ్లి దుస్తుల్లో డిఫరెంట్ లుక్స్లో ఈ పాటలో కనిపించారు. అరవింద్ కృష్ణ, ఆలీ, సురేఖ వాణి, రవివర్మ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ చెప్పారు. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో తెరకెక్కబోతున్న చిత్రం కుబేరా. శేఖర్ కమ్లా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్
పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల ముంబైలో కీలక షెడ్యూల్ను పూర్తి చేసిన మేకర్స్ తాజాగా హైదరాబాద్లో యాక్షన్ షెడ్యూల్ను మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ కోసం స్పెషల్ సెట్ను వేశారు. ధనుష్, నాగార్జునతో పాటు ఇతర నటీనటులు ఈ షెడ్యూల్లో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే ధనుష్, నాగార్జున లుక్స్ ను రివీల్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా జీమ్ సర్ప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మల్టీ లాంగ్వేజ్ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంగా షూట్ చేస్తున్నారు. తనదైన మ్యూజిక్తో కొత్తదనాన్ని అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు శ్రీచరణ్ పాకాల. తాజాగా కాజల్ లీడ్ రోల్లో నటించిన సత్యభామ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సుమన్ చిక్కాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. జూన్ 7న సినిమా విడుదలను సందర్భంగా శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ కాజల్ ఫీమేల్ లీడ్గా చేసిన సినిమాకు సంగీతం అందించడం హ్యాపీగా అనిపించింది. అలాగే సమర్పకుడుగా వ్యవహరించిన శశి కిరణ్ తిక్క, డైరెక్టర్ సుమన్ నాకు మంచి ఫ్రెండ్స్ కలిసి చేశాను కాబట్టి ఎక్సైటింగ్గా ఉంది. కాజల్కు పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ మూవీ ఇదని చెప్పుకొచ్చారు. ఇందులో ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్స్లు చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశా. బిడ్డ పుట్టిన తర్వాత తను ఇంత భారీ యాక్షన్ సీక్వెన్స్ను చేయడం అంత ఈజీ కాదు. ఆ యాక్షన్ సీక్వెన్స్ను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి మ్యూజిక్ చేశా. ఇందులో మొత్తం 5 పాటలుంటాయి. ముందు 2 సాంగ్స్ అనుకొని స్టార్ట్ చేశాం. కళ్ళారా చూసాలే అనేది కాజల్, నవీన్ చంద్ర మధ్య వచ్చే లవ్ సాంగ్. వెతుకు వెతుకు కీరవాణి గారు పాడారు. ఇది కాజల్ కేసు ఇన్వెస్టిగేషన్ నేపథ్యంగా ఉంటుంది. అలాగే ఇక ఇంగ్లీష్ సాంగ్ కూడా ఉంటుంది. ఇందులో సాంగ్స్కు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతారు. అలాగే థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పారు. వాట్ ద ఫిష్ అనే డిఫరెంట్ టైటిల్తో సినిమా రూపొందిస్తున్నాడు దర్శకుడు వరుణ్ కోరుకొండ. వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజియర్ ట్యాగ్ లైన్తో విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిహారిక కొనిదేళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ఇతర నటీనటులను సోమవారం అనౌన్స్ చేశారు. యాక్టర్ సత్య, అదితి జాన్సన్, హరినాథ్ పొలిచెర్ల, సుస్మిత చటర్జీలకు వెల్కమ్ చెబుతారు. వారి పోస్టులను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదల చేసిన నిహారిక, వెన్నెల కిషోర్ పోస్టులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదొక యూనిక్ యాక్షన్ థ్రిల్లర్, హిలేరియస్ ఎంటర్టైనర్. భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెప్పారు. శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందిస్తున్నారు. వివిధ భాషల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలి చిత్రాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఆయన రీసెంట్గా రూపొందించిన హీరామండి వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో విడుదలైన సూపర్ సక్సెస్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ట్రెండింగ్ అయింది. తాజాగా ఈ సిరీస్కు సీక్వెల్ను ప్రకటించారు. హీరామండి సీజన్ 2 అంటూ సోమవారం అనౌన్స్ చేశారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదిత్యరావు హైదరి, రిచా చడ్డా, సంజిదా షేక్, షర్మిన్ సెగల్లు ఇందులో కనిపించబోతున్నట్లు తిరిగి అదే పోస్టర్తో సీక్వెల్ను ప్రకటించడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. భారత్, పాకిస్తాన్ విభజనకు ముందు లాహోర్ దగ్గరలోని షాహీ మెహల్లో ప్రాంతంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఫస్ట్ సీజన్ను రూపొందించారు. సెకండ్ సీజన్లో వేషలందరూ లాహోర్ వదిలి సినీ పరిశ్రమకు వస్తారని, దేశ విభజన సమయంలో వారందరూ ముంబై, కోల్కతా వెళ్లిపోవడం చూపించినట్లు సంజయ్ లీలా బన్సాలి తెలియజేశారు. సుదేశ్ వెంకట్, అంకితా సాహా, శ్రేయాసి షా హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా పేషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రం ఇది. ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోగవా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డాక్టర్ అనిల్ కుమార్ మొండితోక, నరసింహ ఏలే, ఉమేష్ చిక్కు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్గా చిత్రీకరణలో ఉంది. హైదరాబాద్లోని కొన్ని ఫ్యాషన్ కాలేజీలలో 20 రోజుల పాటు తొలి షెడ్యూల్ షూట్ చేశారు. తాజాగా 2వ షెడ్యూల్ను మూవీ టీం రెడీ అవుతుంది. ప్రేమ, ఆకర్షానికి సంబంధించిన యువతల్లో ఉన్న అనేకమైన ప్రశ్నలకి ఈ సినిమా సమాధానం అవుతుందని దర్శకుడు అరవింద్ అన్నారు.